ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 10వ అధ్యాయం. నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి, వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి అంటున్నారు. దేవుడు నశించిన వారి యొద్దకే వెళ్ళి సువార్త సేవ చేయమంటున్నారు. ఎవరైతే దేవుని ఎరగరో, ఎవరైతే దేవుని ఎరగకుండా నశించిపోతున్నారో వారి యొద్దకు వెళ్ళి దేవుడు ఈ సువార్తను ప్రకటించమంటున్నారు. ఈ రోజున మీరు నేను యేసుక్రీస్తుని నమ్మి ఆయన వాక్యమును వినుచున్నాము అని అంటే మన దగ్గరికి సువార్త వచ్చింది, ఆయన రక్షణ మన దగ్గరకు వచ్చింది. ఈ రక్షణ ఉచితంగా మనం పొందుకున్నాం. మనం పొందుకున్న ఈ రక్షణని ఆయన పని నిమిత్తమై మనం వాడాలి. మనం పరలోక రాజ్యం చేరే వరకు, ఈ లోకంలో ఉన్నంత వరకు ఆయన పని మనం చేస్తూనే ఉండాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, పనివాడు తన ఆహారమునకు పాత్రుడు కాడా అని అడుగుచున్నారు 10వ వచనంలో. మనం ఈ లోకంలో పని చేస్తే దేవుడు ఖచ్చితంగా మనం పరలోకంకి చేరాక ఆయన పనికి జీతం ఖచ్చితంగా ఇస్తారు. దేవుని పని చేయవలసిన బాధ్యత మన ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ఇంకా 11వ వచనంలో చెప్తున్నారు, మరియు మీరు పట్టణములోనైనను గ్రామములోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెళ్ళు వరకు అతని ఇంటనే బస చేయుడే అంటున్నారు. యోగ్యత విచారణ చేసి కనుక్కోమంటున్నారు. మనము ఈ సమాజంలో బ్రతుకుతున్నాం, కానీ యోగ్యత అనేది మన ఆంతరంగిక విషయం. బయటికి మనం కనపడి నటించి యోగ్యత చూపిస్తే అది దేవుని దృష్టికి అంగీకారం కాదు. అదే 13వ వచనంలో చెప్తున్నారు, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకు వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును అని అంటున్నారు. యోగ్యత అనేది మనం బయటికి నటించి మనం అందరితో సంతోషంగా ఉన్నట్టు, మనకి లోపల ఏమీ లేనట్టు, కానీ లోపల బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే అది దేవుని దృష్టికి అంగీకారం కాదు. అప్పుడు ఆశీర్వాదాలు కూడా మన మీదకి రాదు, సమాధానం కూడా మన మీదకి రాదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే మంచిగా హృదయ అంతరంగంలో లేమో అది అయోగ్యమైనదే అవుతుంది. అప్పుడు ఆ సమాధానం కూడా తిరిగి వెళ్ళిపోతుంది. మనం ఎంతమంది దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నా, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడి దృష్టిలో మన ప్రార్థనలు అంగీకరింపబడేటట్లు ఉండాలి. మనం నీతిమంతులుగా ఉండాలి. మనకి మారు మనస్సు అనే అందరం ఆయన చెప్పిన మార్గంలో నడుద్దాం. ప్రైజ్ ది లార్డ్. తీర్పు దినము అసలు సమీపముగా ఉన్నది. బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియూ తెలియబడకపోదు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీకు చెప్పబడినది మేడల మీద ప్రకటించుడి అంటున్నారు. మన